ఇప్పుడైన తర్వాత దేశవ్యాప్తంగా వెంటనే ఇవన్నీ మూసివేత మళ్ళీ తెరుచుకునేది అప్పుడే. కేంద్రం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ కూడా మూసివేస్తున్నారు. మళ్ళీ తెరుచుకునేది ఎప్పుడు ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. పెహల్గాం దాడికి ప్రతీకారంగా బుధవారం నాడు తెల్లవారుజామున పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారత సైన్యం దాడులు నిర్వహించిన తర్వాత విధించిన వైమానిక ఆంక్షల కారణంగా దేశంలోని 200కు పైగా విమానాలన్నీ కూడా రద్దు చేసేశారు. కనీసం 18 విమానాశ్రయాలను ఇప్పుడు తాత్కాలికంగా మూసివేశారు. అంటే దేశవ్యాప్తంగా ఉన్న 18 విమానాశ్రయాలు మూసివేశారు. ముఖ్యంగా చూస్తే ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఆకాశా ఎయిర్ సహా మరికొన్ని విదేశీ విమానయాన సంస్థలు అలాగే విమానాశ్రయాలను ఇవన్నీ సేవలను కూడా రద్దు చేసేశారు. ప్రధానంగా మూతపడిన వాటిలో ఉత్తర పశ్చిమ భారతంలోని శ్రీనగర్, లేహ్, అలాగే జమ్మూ, అమృత్సర్, పఠాన్కోట్, చండీగఢ్, జోధ్పూర్, జైసల్మేర్, సిమ్లా, ధర్మశాల, జామ్నగర్ విమానాశ్రయాలు ఉన్నాయని జాతీయ మీడియా వెల్లడించింది. అంతేకాదు ఒక్క ఇండిగో మాత్రమే 165కు పైగా విమాన సర్వీసులు రద్దు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. మే 10 వరకు ఈ విమానాలు రద్దవుతాయని పేర్కొంది. ఇండిగో ప్రస్తుతం రోజుకి 2200 విమానాలు నడుపుతోంది. ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనీర్, జోధ్పూర్లకు వెళ్లే విమానాలన్నీ రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది. దీనివల్ల ప్రభావితమైన ప్రయాణికులు తర్వాత అందుబాటులో ఉన్న తమ విమానాలను తిరిగి షెడ్యూల్ చేసుకునే లేదా ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా వారి బుకింగ్లు రద్దు చేసుకునే అవకాశం ఉందని ఇండిగో వివరించింది. అంటే చాలామంది మరి క్యాన్సిలేషన్ అవుతుందా లేదా, మళ్ళీ ఛార్జీలు ఏమైనా కట్ అవుతాయా, లేదంటే తర్వాత రీషెడ్యూల్ చేసుకోవచ్చు అంటారు కదా. ఫ్రీగా తర్వాత మీకు కావాల్సిన టైంలో రీషెడ్యూల్ చేసుకోవచ్చు, లేదా అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం, లేదంటే ఎటువంటి ఛార్జీలు లేకుండా క్యాన్సిలేషన్ కూడా చేసుకోవచ్చు అని అయితే చెప్పింది. అలా క్యాన్సిలేషన్ చేసుకున్న వారికి పూర్తి డబ్బులు వాపసు ఇవ్వనట్లు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఎయిర్ ఇండియా 9 విమానాశ్రయాలకు సేవలు నిలిపివేసింది. వాటిలో జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. రాజ్కోట్కు వెళ్లే విమానాలను సైతం నిలిపివేసింది. రీషెడ్యూలింగ్ ఛార్జీలపై ఒకేసారి మినహాయింపు లేదా రద్దు చేసుకుంటే పూర్తి డబ్బులు వాపసు ఇవ్వనున్నట్లు ట్విట్టర్లో పేర్కొంది. ఇక అంతేకాదు అంతర్జాతీయ విమానాలు కూడా దారి మళ్లింపు. పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ ఎయిర్లైన్స్ సంస్థలు పాకిస్తాన్ వైమానిక ప్రాంతాన్ని నివారించడానికి డజన్ల కొద్దీ విమానాలను దారి మళ్లించాయి, కొన్నిటిని రద్దు చేశాయి. ఫ్లైట్ రాడార్ 24/24 డేటా ప్రకారం బుధవారం ఉదయం నాటికి పాకిస్తాన్ నుంచి బయలుదేరే కనీసం 52 విమానాలు రద్దయ్యాయి. తైవాన్కి చెందిన ఈవీఏ యూరప్ వెళ్లే విమానాలను దారి మళ్లించగా కొరియన్ ఎయిర్, థాయిలాండ్ ఎయిర్వేస్, వియత్నాం, చైనా ఎయిర్లైన్స్, లండన్, ఫ్రాంక్ఫర్ట్, రోమ్ విమాన సర్వీసులు కూడా మళ్లించింది. ఇప్పుడు మన ఇండియాకి సంబంధించి చూస్తే దేశవ్యాప్తంగా మళ్ళీ విమాన సర్వీసులన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఈ 18కి పైగా విమానాశ్రయాలు ఎప్పుడు ఓపెన్ అవుతాయని చూస్తే అధికారికంగా కేంద్రం మళ్ళీ ప్రకటించే వరకు, అంటే పరిస్థితులు చక్కబడి అధికారికంగా ప్రకటించే వరకు కాస్త ఓపికగా ఎదురు చూడాలని చెప్పేసి అయితే కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ తిరిగి విమానాశ్రయాలన్నీ తెరుచుకోనున్నాయి.